వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధేతం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ దాడులు. పుట్టపర్తి నియోజకవర్గంలో రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ. రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు. దేశాన్ని ఒకవైపు మతం, ప్రాంతం, భాష, ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలని చూస్తున్న బీజేపీని నిలువరించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జూడో యాత్ర చేసి దేశ ప్రజల మన్ననలను పొందిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు టెంపుల్ ముందర కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. మా అధినేత ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఆదిశీల గారు రావడం జరిగింది. మాకు సంతోషం. ఆయన ఆరోగ్యాలతో ఉండి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఆ రాయనస్వామిని వేడుకుంటూ అందరితో వస్తాం. ఈ దేశాన్ని ఐక్యం చేసే దిశగా రాహుల్ గాంధీ గారి సారథ్యంలో నూతన ప్రజాస్వామికమైన ఆలోచనలో ఈ దేశం బాగుండాలి, వారి నిరంతరం దేశ ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు గౌరవ పెద్దలు, శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ దేశ సమైక్యత, ఈ దేశ సౌభ్రాతృత్వంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఆనందమైన జీవితంలో ఉండాలని చెప్పి ఈ దేశాన్ని ఐక్యత కోసం నిరంతరం శ్రమించిన ఒక యోధుడు ఏనాడే కదా ఈ భారతదేశాన్ని తప్పకుండా ఏదులని ప్రజల విశ్వాసంతో చెప్తా ఉన్నాం. రాబోయే ప్రధానమంత్రి తప్పనిసరిగా ఈ దేశ బాధ్యతను స్వీకరిస్తారని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైన జన్మ శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం. అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలు వేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బయలుదేరుల అభివృద్ధి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు మతం పేరిట, ఒకవైపు ప్రాంత, భాష, ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసిన యోధుడిగా మనందరం చూసాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజల్ని కదిలించి 4,000 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ నేత పలాని ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఫోటో ఆయన ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఈ దేశానికి ప్రధానిగా అవుతారని మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతదేశానికి ఒక ఆశా జ్యోతి, భావి భారత ప్రధాని అభివర్ణించబడుతున్న శ్రీ రాహుల్ గాంధీ గారి
54వ జయంతి సందర్భంగా మల్లానూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పళనన్న ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి 54వ బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం, అందులో ఈ మల్లానూరు గ్రామంలో గంగ జాతర కూడా కావడం, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి ఆయనకి ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం. కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు కరెంటుకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందజేస్తామని, జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లలో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశామన్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. లో 15 రోజులు 20 రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో, అలాగే ఏడీ ఆఫీస్లో, అలాగే డివిజన్ ఆఫీస్లో కన్జ్యూమర్ వెళితే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను. అలాగే ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో ఉన్న మొత్తం అన్ని 11 kV ఫీడర్స్ కానీ 430 సబ్స్టేషన్లో కానీ 3 నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్లని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినవి కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 hours సప్లై, డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్ నైట్ 0 నుండి 2 hours-కి 2 to 4 hours-కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 hours క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు, అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో, ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా ఆ సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 hours-లో పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 hours-లో చేస్తాం. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దాన్ని 5 అంటే ఇప్పుడు అది నేను 2019లో ఇక్కడ చిత్తూరులో డిఈ రూరల్గా పనిచేశాను. అప్పుడు 5 సబ్స్టేషన్లు పెట్టాను 2019 మే లోపు. దాని తర్వాత ఇక్కడ సబ్స్టేషన్స్ అయితే ఏమీ ఎరెక్షన్ కాలేదు. 2 సబ్స్టేషన్ శాంక్షన్ అయినా అన్నారు కానీ అది ఇంకా వర్క్ ఏం టేకప్ చేయలేదు. కుప్పం కాన్సెన్స్లో అయితే అదే ఫీడర్లు ఉన్నాయి, 148 ఫీడర్లు అదే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఫీడర్లు ఏం లాగలేదు. రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు.
ఓడి చెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలోని రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు నాణ్యమైన వేరుశెనగ విత్తనాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు సకాలంలో పంటలు సాగు చేసుకొని అధిక పంట ఉత్పత్తిని సాధించాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఆదుకునేందుకు పంట పెట్టుబడికి ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా 20,000 అందజేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రైతులకు పంట నష్టం వాటిల్లితే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పంటల బీమాలను కూడా తీసుకువస్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనలో రైతులకు కనీసం డ్రిప్, స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలు కూడా అందలేదని, వైసీపీది రైతు భక్షక ప్రభుత్వమని విమర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పుట్టపర్తి నియోజకవర్గానికి గాను సుమారు 18,500 క్వింటాల వేరుశెనగ పంపిణీ చేసినట్లు తెలిపారు. తంగేడుకుంట పంచాయతీ పరిధిలోని 650 మంది రైతులకు 610 క్వింటాల వేరుశెనగను పంపిణీ చేస్తామన్నారు. రైతులకు సరిపడే విత్తన వేరుశెనగ కాయలు ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, విత్తన కాయల కావాల్సిన రైతులు వ్యవసాయ యాప్లో రిజిస్టర్ చేసుకుని ఆయా ఆర్బీకే కేంద్రాల్లో వేరుశెనగ కాయలు పొంది పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పిట్ట ఓబుల్ రెడ్డి, మండల టీడీపీ కన్వీనర్ జయచంద్ర, తహసీల్దార్ కజాబీ, వ్యవసాయ అధికారి ఇలియాస్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓకేనా చూడున్నా ఇచ్చున్నా ఓకేనా చూడన్నా ఓకే. మిగతా సైలెంట్ ఇక్కడే ఉన్నాను. ఓకే ఓకేనా చూడున్నా ఇచ్చున్నా ఓకేనా చూడన్నా ఓకే. దాదాపు 18,391 క్వింటాళ్ళు మనకి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు శాంక్షన్ అయినాయండి. తంగేడుకుంట గ్రామానికి మాత్రమే దాదాపు 400 క్వింటాలు జేడీ గారితో మాట్లాడి మామయ్య అందరూ కూడా కలిసి ఇది చేశారండి. ఇది పాస్బుక్ ఉంటే తప్ప మామూలుగా గవర్నమెంట్ నుంచి అందరు మనకి, కానీ ఇది ప్రత్యేకంగా జేడీ గారితో మాట్లాడి మీకోసమే ఇది అందచేయడం కోసం 400 క్వింటాలు శాంక్షన్ చేయించారు. దీన్ని కరెక్ట్గా వాడుకొని మంచిగా పంటలు పండించుకొని మంచిగా అందరూ సస్యశ్యామలంగా బతుకున్నామండి. థ్యాంక్ యూ. ఎక్కడా లేని విధంగా ఎల్ఈసి కార్డు పెద్దలకి ఇక్కడ ఉన్న అధికారులకి రైతులకి అందరికీ మా స్వాగతం నమస్కారాలు. మన మండలానికి ఓడిసి మండలంలో 4,600 క్వింటాలు వేరుశెనగ విత్తనం కేసీ రకం పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే కాకుండా విద్యారంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం బంగారుమయం చేయడానికి సోనియా గాంధీ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఎద్దేవా చేశారు. రాహుల్, సోనియా గాంధీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ రోజు రాజకీయ నాయకురాలుగా ఎదిగానని గుర్తు చేసుకున్నారు. మళ్ళా నాది ఇద్దరు ఇదే రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు, దాంతోపాటు మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఈరోజు మేము మహిళలం, పర్టికులర్గా మహిళలకు పెద్దపీట వేస్తుందంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పెద్దమ్మ గుడిలో పూజలు చేసుకొని ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో బాధితులు ఉన్న వాళ్ళకి కొంతమందికి మందులు పంపిణీ చేసాం. అదే దాంతోపాటు వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఎడ్యుకేషన్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మా పార్టీ ఎల్లవేళలా ఎడ్యుకేషన్తో ముందుకు ఇండిపెండెంట్గా నిలబడాలని కోరుకుంటాడు రాహుల్ గాంధీ. అదేవిధంగా మేము స్కూల్స్కి స్కాలర్షిప్స్కి సంబంధించే కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి పెద్దపీట వేసాం. మహిళలకు సంబంధించి పర్టికులర్గా అన్ని రంగాలలో రాణించాలి అని కోరుకున్నది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు ఎల్లవేళలా మహిళలకి పంచాయత్లో రిజర్వేషన్సే కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్సే కానీ 33% కానీ ఈరోజు సోనియా గాంధీ గారు ముందుకు తెచ్చారు. బంగారు తెలంగాణ ఈరోజు పాటుపడి ఈరోజు ఆమె బంగారంగా ప్రతి బ్రతుకు బంగారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం జరిగింది బంగారు తెలంగాణ. కానీ అప్పుల తెలంగాణ మార్చడం చాలా దురదృష్టకరం. ఈరోజు పిల్లలు విద్యకు దూరమైనారు కాబట్టి పిల్లలకి పెద్దపీట వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు తొందరలోనే స్కాలర్షిప్స్ కూడా అందజేయాలని చెప్పి, ఫీ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి కోరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ దాడులు. పుట్టపర్తి నియోజకవర్గంలో రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ, రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.